అల్లూరి జిల్లాలో నిండు గర్భిణీ మృతి. అల్లూరి సీతారామరాజు జిల్లా బలపం పంచాయతీ రాళ్లగడ్డ కుత్తూరులో బొరుబోజు శాంతి 37 సంవత్సరాల 9 నెలల గర్భిణీ స్త్రీ నొప్పులతో బాధపడుతుండగా గ్రామంలో ఉన్న ఆశా వర్కర్ అంబులెన్స్ కు ఫోన్ చేయగా రహదారులు బాగోకపోవడంతో అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావడంతో ఆటోలో కోరుకొండ పిహెచ్సికి గురువారం ఉదయం 6 గంటలకు తీసుకుని వెళ్లారు. అక్కడ కోరుకొండ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ లేరని, మెడికల్ క్యాంపుకు వెళ్లారని, స్టాఫ్ నర్సులు మాత్రం ఉన్నారని వారు లోపల తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకుపెట్టారు అని, శాంతికి నొప్పులు విపరీత రావడంతో హాస్పిటల్లో సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో అంబులెన్స్ ఇచ్చి మెరుగైన వైద్యం నిమిత్తం చింతపల్లి ఏరియా హాస్పిటల్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు భర్త చిట్టిబాబు ఆరోపిస్తున్నారు. వీరికి 3 చిన్న పిల్లలు ఉన్నారు. వీరు తల్లి లేని పిల్లలుగా అనాథలుగా అయిపోయారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామకృష్ణ వారిని పరామర్శించి ప్రభుత్వం వారిని ఆదుకొని భీమా కల్పించాలని కోరారు. నా పేరు పూజ చిట్టమ్మ. నేను ఆశా వర్కర్ని. డెలివరీ కేసు బాధపడింది. అంబులెన్స్ ఫోన్ చేసి కోరుకొండ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కువ నొప్పులు అయిపోయింది. లోన తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆనకపోతేమో చింతపల్లి తరలించావు అని అంబులెన్స్కు ఎక్కించి చింతపల్లికి తీసుకెళ్తేమో అక్కడ వెళ్ళిన తర్వాత చూసి తీసుకెళ్తాము. ప్రాణం పోయింది కదా, ఎందుకు తిట్టాడని మరి మళ్ళీ వెంటనే అంబులెన్స్ పంపించింది. మీరు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఉన్నారా అక్కడ? లేదు సార్. ఎవరున్నారు అక్కడ? నర్సులు. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. గర్భిణీ స్థితితో నువ్వు కూడా ఉన్నావు లోపల? ఏం చేశారు? ఇంజక్షన్ చేశారు ఆవిడకి? ఏం చేయలేదా? మీరు ఏం చేశారు? సలన్ బాటిల్ పెట్టారా? నా పేరు శాంతి. డెలివరీ నొప్పులకు కోరుకొండ తీసుకెళ్తే నర్సులు ఉన్నారు, డాక్టర్ లేరు. ఇప్పుడు బాటిల్ పెట్టారు, ఎక్కేసింది, బాగానే ఇటాటు తిరుగుతుంది. అప్పుడు డెలివరీ నొప్పులు అవుతుంటే లోన తీసుకెళ్ళారు. డెలివరీ దగ్గరలో అక్కడ ప్రాణం పోయింది. అప్పుడు అలాగా అంబులెన్స్కి ఎత్తుకొని చింతపల్లి వెళ్ళిపోమన్నారు. చింతపల్లి వెళ్ళాము, ప్రాణం లేదు. అక్కడ తీసుకొస్తే చనిపోయింది, తీసుకెళ్ళిపోవాల్సింది అన్నారు. ఇప్పుడు కొట్టేవా తిట్టేవా అన్నారు. కొట్టలేదు, ఏం చేయలేదు అన్నాను. ఏమైనా తాగించేవా అన్నారు. లేదన్నా. మళ్ళీ వెంటనే రిటర్న్ తీసుకెళ్ళిపోండి ఇంటికే అన్నారు. నీ భార్యకి ఎన్ని నెలలు ఇప్పుడు? 9 నెలలు. నొప్పులతో ఎప్పటి నుంచి బాధపడుతుంది? నిన్న ఉదయమే సార్. ఉదయం నొప్పులు వచ్చి నొప్పులు వచ్చి ఏం చేశారు? ఆశకి పిలిచి చెప్పారా? మీ ఆశా వర్కర్కి సొంత కదా సార్ చెప్పారా? అప్పుడు ఏం చేశారు? అయితే కథలు పెట్టి అంబులెన్స్ ఫోన్ చేసి వచ్చింది. నీకు అందరి పిల్లలు ఇప్పుడు? 2 పాపలు. 2 పాపలా? నా పేరు కోనేటి అప్పారావు. మాది మూలపుత్తూరు గ్రామంలో ఉంటున్నాను నేను. అమ్మాయికి 9 నెలల డెలివరీ సమయం వచ్చింది. అందుకని చెప్పేసి అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత అంబులెన్స్ రావడం కొంచెం లేటు అయిపోతే ఈ లోపల ఆటో మీద తీసుకెళ్లారు. ఆటో కూడా అమ్మాయి ఎక్కి వెళ్ళిన తర్వాత కోరుకొండ వెళ్ళి ఒక పావు గంటలోని సలన్ బాటిల్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఈ లోపల కొంచెం సీరియస్గా ఉండడంతో బెడ్ మీద ఎక్కించారు. ఎక్కించిన తర్వాత ఇంకా లేదు, మీరు చింతపల్లి హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ మేడం వాళ్ళు చెప్పేసరికి వీళ్ళు తీసుకొచ్చి మా ఊరు దగ్గరలో కోరుకొండ నుంచి దగ్గరలో వచ్చేసరికి ప్రాణం పోయింది. ఇంకా అలాగా కొంచెం కొనపుడుతూ ఉంటే చింతపల్లి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ వాళ్ళు చూసి లేదు ప్రాణం పోయింది, తీసుకెళ్ళిపోయింది అని చెప్పేసి మళ్ళీ రిఫండ్ అంబులెన్స్ నుండి పంపించిన తర్వాత ఇంకా మరి ఇలాగా జరిగిందండి. ఇదేండి. మీరు ఇంటి పక్కనే ఉంటున్నారు కదా? ఇంటి పక్కన ఉన్నామండి. ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది అసలు? చాలా బాగుండేదండి, ఫ్రీగా ఉన్నది. తర్వాత హాస్పిటల్ కూడా వెళ్తున్నప్పుడు కూడా ఆటో ఆమె ఎక్కెళ్ళింది.
స్వయంగా ఎవరు పట్టుకోకుండా కూడా వెళ్ళింది. కానీ కాకపోతే మరి అట్నుంచి వచ్చి ఈ మధ్యలోనే మరి ఏ ప్రాబ్లం అయ్యిందో కానీ ఎక్కువ నొప్పి రావడంతో ఈ ప్రాణం పోయింది. నా పేరు వంతల గణేశ్వరరావు, గ్రామం వాళ్ళు ఉంటుంది రాలగడ్డ కొత్తది. బొర్బోజు శాంతి మరి నిన్న ఉదయం 6 గంటలకి మరి పుట్టినప్పుడు వచ్చేసరికి మరి ఆమెకి అంబులెన్స్ ఫోన్ చేసి కోరుకోవడానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళేసరికి నర్సు వాళ్ళు బాటిల్ ఎక్కించడం జరిగింది. కాకపోతే సరైన సమయంలో మరి ఎక్కువ పుట్టినప్పుడు ఎక్కువ అయిపోవడం వల్ల మరి అందులో డాక్టర్ కొద్దిగా మీటింగ్కి బయటకి క్యాంప్ ఉన్నారు కాబట్టి బయటకు వెళ్ళారు. దాంతోపాటు ఎక్కువ సీరియస్ అవ్వడంతో పాటు చింతపల్లికి తరలించారు. ఆ మధ్యలో మధ్యలోనే ఆమె ఎక్కువ సీరియస్ అవ్వడం వల్ల మరి ప్రాణం పోయింది. కాబట్టి మరి వీళ్ళకి పిల్లలు 3 ఉన్నారు. వైఎస్ఆర్ బీమా అయితే ఉంది. వైఎస్ఆర్ బీమాకి మరి వీళ్ళకి కూడా ఈ కుటుంబానికి పిల్లలకి ప్రభుత్వాలు కూడా ఆదుకుంటారని మరి ఈ సమయంలో సెలవు తీసుకుంటున్నారు. రామకృష్ణ గారు, మాది గుంజివిధి గ్రామం, బల్పం పంచాయతీ, చింతపల్లి మండలం, ఆలూరు సీతారామరాజు జిల్లా. నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్. ఎందుకంటే ఇక్కడ శాంతి కుమార్ అని తెల్లవారు 6 గంటల్లో మళ్ళీ డిర్వారులో మరి నొప్పులు వస్తే అంబులెన్స్ ఫోన్ చేశారు. అంబులెన్స్ ఫోన్ చేసి సందర్భంలో మరి కోరుకొండలో తరలించడం అయింది. తరలించేసి అక్కడ నర్సులు అక్కడ ఉన్నారు. నర్సులు ఉండిన తర్వాత అక్కడ బాటిల్ ఎక్కించడం అయింది. బాటిల్ ఎక్కించి ఒక 6 గంటల అయిన సందర్భంలో మరి ఆ బాటిల్ ఎక్కించిన తర్వాత సీరియస్ ఎక్కువ అవ్వడంతో పాటు మరి అంబులెన్స్ ఎక్కువ సీరియస్ అవుతుంది, అంబులెన్స్ మీద చింతపల్లి తరలించండి అని చెప్పడం అయింది. నర్సులు చింతపల్లి తరలించిన సందర్భంలో మరి చింతపల్లి చేరుకున్న తర్వాత ఎక్కువగా ప్రాణం పోయింది అని డాక్టర్ చెప్పడంతో పాటు మళ్ళీ రింటన తీసుకెళ్లిపోండి అని చెప్పడంతో పాటు మళ్ళీ శవంని మళ్ళీ రింటన చేశారు. డాక్టర్ మరి మీటింగ్ లో సందర్భంలో మరి క్యాంపు వేసారని, మెడికల్ క్యాంపు వేసారని నర్సులు చెప్పడంతో పాటు మరి అలాగే ప్రాణం పోయింది. ఆ పిల్లలతో పాటు ఉన్న ఆవిడ మరి చనిపోయింది కనుక ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఖచ్చితంగా పథకం బీమా ఉంది కనుక ఆవిడికి ఆ పిల్లలకి న్యాయం చేస్తుందని మేము పెద్దల ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తప్పకుండా కోరుతున్నాము. ఈ కుటుంబాలకు ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలని మేము సిద్ధాంతాలతో ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. ఎటు పరిస్థితి అయినా సరే రోడ్డు విషయంలో కూడా త్వరలో మరి అంబులెన్స్ తీసుకెళ్లాలని సందర్భంలో కూడా రోడ్డు కూడా గుంతలు అయిపోయింది. దానికి కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టింపు చేసుకోలేదు. అలాగే పిఓలు తిరుగుతున్నారు, పట్టింపు చేసుకోలేదు. కార్డులు తిరుగుతున్నారు, పట్టింపు చేసుకోలేదు. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, పట్టింపు చేసుకోలేదు. కనుక ఖచ్చితంగా రోడ్డు కోసంలో కూడా ఆలోచిస్తే బతికే ప్రాణం కూడా ఈ రోజులో మధ్యదారిలో కూడా ప్రాణం పోయే రోజులు వస్తుంది. కనుక ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం ఒక గుర్తింపు చేస్తుందని మేము మాట్లాడుతున్నాం.